యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 77వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 22వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. శ్లోకం: పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. తాత్పర్యం: ఓ అర్జున, ఎవనియందు ఈ ప్రాణికోట్లన్నీ నివసించుచున్నవో, ఎవనిచే సమస్త జగత్తును వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమపురుషుడు పరమాత్మ అనన్యమగు భక్తి చేతనే పొందబడగలడు. నేనెవరు అనేదానికి ఇందులో సమాధానము, ఈ జగత్తేమిటి అనేదానికి ఈ శ్లోకంలో సమాధానము, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని మదిని తొలిచే మహాప్రశ్నలు ఈ రెండు. నేనెవరు, ఈ జగత్తేమిటి, వీటికి మూలమేమిటి, ఎక్కడ నుండి నా ఉనికి మూలాలు ఉన్నాయి, ఎక్కడ నుండి విశ్వం యొక్క మూలాలు ఉన్నాయంటే, ప్రాణికోట్లన్నీ ఎక్కడ నివసిస్తున్నాయో మొత్తం మీద పరమాత్మనిలోనే నివసిస్తూ ఉన్నాయి. ఎట్లా జలములో జలచరాలు నివసిస్తూ ఉంటాయో, జలం లోపలనే పుట్టడము, జలం లోపలనే పెరగడము, జలం లోపలనే లయమైపోవడం జలచరాలు. చేపలు అనుకోండి ఉదాహరణకి, పుట్టేది నీళ్ళ లోపలనే, ఉండేది నీళ్ళ లోపలనే, పోయేది నీళ్ళ లోపలనే, వేటగాడు కనుక పట్టకపోతే. అట్లాగే మన నివాసం అంతా పరమాత్మ లోపలనే పుడతా ఉన్నాం. ఎందుకంటే నివసించిన పరమాత్మ లోపలనే పుడతా ఉన్నాం, పరమాత్మ లోపలనే పెరుగుతూ ఉన్నాం, పరమాత్మ లోపలనే లయమైపోతాం. ఒక్కటి నా సంగతి అయిపోయింది. ఈ విశ్వమంతా ఎవరి ద్వారా వ్యాపించబడి ఉన్నది? విరాట్ విశ్వం అణువణువు మహిమాన్వితం. నా లోపల నేను ఆలోచించుకుంటే కూడా అద్భుతమైనటువంటి మహిమల యొక్క సమాహారమే నా యొక్క దేహం లోపల ఉన్నటువంటిది. అదేవిధంగా విశ్వమంతటా కూడా వ్యాపించబడి ఉన్నటువంటిది ఆ పరమాత్మ వస్తువే. వ్యాపించబడి ఉన్నదో ఏమైపోయింది? ఇందులోపల రెండిటి లోపల నేను పరమాత్మ లోపల ఉన్నది, విశ్వమంతా పరమాత్ముడే వ్యాపించున్నాడు. నేను పరమాత్మలోనే ఉన్న, విశ్వమంతటా పరమాత్ముడే వ్యాపించిండు. నేను అంటే పరాప్రకృతి, విశ్వం అంటే అపరాప్రకృతి. 7వ అధ్యాయం లోపల వచ్చింది. ఈ అపరా ప్రకృతులు రెండింటి చేతనే ఈ యొక్క రచన ఉన్నది. ఈ రెండు కూడా నాకంటే వేరు కానే కావు. దారమందు మొడల మాదిరిగా ఈ ప్రపంచమంతా నా లోపలనే ఉన్నదని చెప్పేసి అక్కడ చెప్పబడ్డది. అయితే ఇది పరమాత్ముని యొక్క వ్యాపకత్వం అయిపోయింది. దీన్ని పొందడం అంటే ఏమిటిది? చాలా విచిత్రం అన్నట్టు. నాలో ఉన్నది నీవే, లేక నీలో ఉన్నది నేనే, జగమంతా వ్యాపించి ఉన్నది నీవే అన్నప్పుడు ఇంకా జగత్తుకు ఉనికి వేరే లేదు, నాకు ఉనికి వేరే లేదు. నేనున్నానంటే నీతోనే ఉన్నా, జగమున్నదంటే నీతోనే ఉన్నది.
నీకు తప్ప ఇంకొకటి ఏమీ లేనప్పుడు, అదే పరమాత్మ అయినప్పుడు పొందడం ఏమిటి? గొప్ప ప్రశ్న. ఇది శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం కొంచెం అర్థం చేసుకుంటే మనకు చాలా చక్కగా అర్థమైపోతుంది. ప్రతి పదార్థానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది. శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం ఏదైనా తీసుకోండి. నిమ్మకాయని తీసుకుంటే దాని విశిష్టత పుల్లదనము, తేనెని తీసుకుంటే దాని విశిష్టత తీయదనం, ఇట్లా ఒక మిర్చిని తీసుకుంటే దాని విశిష్టత కారం. ఇట్లా ప్రతి పదార్థానికి ఒక విశిష్టత అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఆ విశిష్టత పదార్థానికి అభిన్నము, అంటే విడదీయలేము. మిర్చి నుంచి కారంని విడదీయలేము, తేనె నుంచి తీయదనాన్ని విడదీయలేము, తర్వాత పులుపు నుంచి నిమ్మకాయని విడదీయలేము. ఊహించుకోండి ఇట్లా. అంటే అవిభాజ్యం, విభజించడానికి వీలైనటువంటిది. దాని యొక్క విశిష్టత, పదార్థం యొక్క విశిష్టత. అట్లాగే పరమాత్మని యొక్క విశిష్టత ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు, పరమాత్మని యొక్క విశిష్టత శక్తి. శక్తే పరమాత్మని యొక్క విశిష్టత అన్నప్పుడు అవిభాజ్యం, విడదీయలేం. అగ్ని నుంచి ప్రకాశాన్ని విడదీయలేనట్లే పరమాత్మ నుంచి ఆయన శక్తిని విడదీయలేమన్నట్టు. శక్తి నిరాకారమే, పరమాత్మ నిరాకారమే అన్నప్పుడు అనుభవం ఎట్లా అంటే, ఆ శక్తి మూలమే విరాట్ విశ్వం. ఆ శక్తే జీవజగత్తులుగా మనకు గోచరిస్తామని, శక్తే జీవజగత్తులుగా గోచరిస్తూ ఉంది అన్నట్టు. పరమాత్మని యొక్క విశిష్టత శక్తి, శక్తి యొక్క రూపాంతరమే జీవజగత్తులు. జీవజగత్తులు శక్తిలో లయమైపోతాయి. శక్తి అయితే సాక్షాత్ పరమాత్మని యొక్క స్వభావమే అయిపోయింది. లయమయ్యేది, వచ్చేది, పోయేది ఏముండదు అన్నట్టు. కాబట్టి పరమాత్మని స్వభావమే శక్తి, శక్తి రూపాంతరమే జీవజగత్తులు. ఇది శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం అన్నట్టు. దీన్ని ఈ శ్లోకం లోపల జీవజగత్తంత జీవులందరూ నా లోపలనే ఉన్నారు, నేనే సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నా. ఇది పరమాత్మని యొక్క పరిపూర్ణమైనటువంటి వివరణ, పరమాత్మని పరిపూర్ణమైన వివరణ. జీవ జగత్తులకు ఆధారమైనటువంటిది పరమాత్మనే. పరమాత్మలోనే జీవజగత్తులన్నీ ఉన్నాయి. జీవజగత్తులన్నిటి లోపల పరమాత్ముడు ఉన్నాడు. ఈ రకంగా సర్వస్వరూపుడు పరమాత్ముడే అనేటువంటి ఒక అద్వైత విజ్ఞాన సంబంధమైన పరిచయము ఈ దాంట్లోపల, ఈ మొదటి 2 పాదాల లోపల మనకు ఈ శ్లోకం లోపల కనిపిస్తూ ఉన్నాయి. ఇక రెండవది, ఇట్లా విన్న తర్వాత అతన్ని పొందడం ఎలాగా అని ఒక పెద్ద ప్రశ్న. పొందడం ఎలాగా అంటే ఒక చిన్న ఉదాహరణ అర్థం చేసుకోవాలి. కలగంటున్న నేను నా లోపల నుంచే ఇంకొక దేహము భాషిస్తూ ఉన్నది. నా లోపల నుంచి నేనే ఇంకొక దగ్గర భాషిస్తూ ఉన్నా, ఇంకొక దగ్గర కనిపిస్తూ ఉన్నా. నా లోపల నుండి నేనే. అక్కడి దేశము వేరే, అక్కడి కాలము వేరే, అక్కడి పరిస్థితులు వేరే. కలగంటున్నది రాత్రి 2 గంటలకు, కలలో విహరిస్తున్నది నేను ఉదయం 10 గంటలకు. కలలో అంటే కాలము వేరే, దేశము వేరే. నేను పడుకున్న నా స్వగృహం లోపల, స్వంత గ్రామం లోపల. కానీ ఒక మహాపట్టణం లోపల ఉన్నట్టు కలగంటున్నా. దేశం మారిపోయింది,
కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోతున్నాయి. స్వప్నం లోపల ఎంత అమోఘం ఉన్నది. దేశం మారుతుంది, కాలం మారుతుంది, పరిస్థితులు ఎట్లా పరిస్థితులు ఉన్నాయంటే, నేను ఒక భయంకరమైనటువంటి కీక అరణ్యం లోపల భయంకరమైనటువంటి జనారణ్యం, నగరం అంటే జనారణ్యం, భయంకరమైన జనారణ్యం లోపల చిక్కుకొని పోయినా నేను ఎక్కడున్నా తెలియడం లేదు. నేను ఎక్కడికి పోవాలి, నా స్వగ్రామానికి పోవాలంటే నాకు జాడ తెలియడం లేదు. అగమ్య అగోచరంగా ఉంటున్నది అక్కడ నా యొక్క పరిస్థితి. ఎంత తిరిగినా నేను ఎక్కడికి పోవాలో చేరుకోవడం లేదు. ఎవరినో అడుగుతున్నా, ఏమో చేస్తూ ఉన్నా. అక్కడ దేశము మారిపోయింది, కాలము మారిపోయింది, పరిస్థితులు 3 మారిపోయినాయి. ఈ మూడింటి మార్పు ఎవరు చూస్తున్నారు? నాలో నుండి నేనే బయటకు వచ్చి చూస్తూ ఉన్నాను. మరి నేను స్వస్థలానికి చేరుకోవడం ఎలాగా అనిపిస్తున్న స్వప్నంలో? స్వస్థలానికి చేరుకోవడం ఎలాగా అంటే, దానికి కారణం నేను మళ్ళీ మేలుకోవడమే నేను చేయవలసినటువంటి పని. మేల్కొన్న తర్వాత ఆ దేశం లేదు, ఆ కాలం లేదు, ఆ పరిస్థితులు లేవు. మళ్ళీ ఎక్కడున్నాను? ఎక్కడ నేనున్నానో అక్కడే ఉన్నా. మేల్కో తర్వాత స్వప్నము ఒక హాస్యాస్పదంగా మారిపోతుంది మనిషికి. అట్లాగే ఇక్కడ పొందబడగలడు అంటున్నాడు. అనన్యమగు భక్తి చేతనే పొందబడగలడు. అనన్యమగు భక్తి చేతనే పొందబడగలడు. ఈ 3 విషయం ఆలోచిద్దామన్నట్టు. పరమాత్మకు అన్యంగా ఇంకొకటి లేనే లేదు. ఎక్కడ ఏదున్నా ఆ పరమాత్ముని యొక్క స్వరూప స్వభావం తప్ప ఇంకొకటి లేదు. అన్యానికి అవకాశమే లేదు. భక్తి చేతనే పొందబడగలడు. ఇప్పుడు స్వప్నం లోపల మన లోపల నుంచి మనం విడిపోయినట్ల విభక్తి లోపల ఉన్నాం ఇప్పుడు మనం. విభక్తి అంటే ఉన్నదంతా పరమాత్ముడి అయినప్పటికీ దాని అనుభవం మనకు లేదు. నేనొక్కడిని, ఆ దేవుడు ఒకడైనటువంటి భావన, ఇది విభక్తం. దీనికి వ్యతిరేకమైనటువంటిది ఏంటంటే భక్తి. ఇప్పుడు విభక్తమైపోయినటువంటి స్వప్న దృశ్యము జాగ్రత్తతోనెట్లయితే అది కలగా తేలిపోయిందో, పరమాత్మకు అన్యంగా ఇంకొకటే లేనప్పుడు, ఈ యొక్క విషయం మనకు 2 పాదాల లోపల చెప్పబడినప్పుడు, వేరేని ఇంకొకటి లేనప్పుడు ఏమైపోయింది? అక్కడ విభక్తి పోయి భక్తి అయిపోయింది. అనన్యమగు భక్తి అంటే అదే, భిన్న భావన నుంచి తొలగిపోవడము. జగత్తేదో, నేనేదో, ఆ తర్వాత దేవుడెవరో, ఇదంతా భిన్న భావన, విభక్తం ఇదంతా. అనన్య భక్తి అంటే, అయ్యా అన్యంగా ఏదీ లేదు, నీకు అన్యంగా ఏది లేదు, ఏది ఉన్నదనుకుంటున్నావు దాని లోపలనే నీవు ఉన్నావు, దాని లోపలే నివసిస్తున్నావు. ఏది నీకు అన్యంగా ఉన్నది ఒకటి, ఆ భగవంతుడు అనేటువంటి విభక్త భావన లోపల నువ్వు ఏదైతున్నావో అది పొరపాటు. నీవు ఉన్నదే భగవంతుని లోపల అన్నప్పుడు నీకు అన్యంగా భగవంతుడు వెళ్ళిన నిరూపణ అయింది కదా. ఇదే విభక్తము నుంచి తొలగడము అంటే భక్తి లోపలికి రావడము. అంటే అన్యము ఏదీ లేదు, ఉన్నదంతా పరమాత్మ వస్తువు అయినటువంటిది తెలుసుకోవడమే పొందబడడం. స్వప్నం లోపల ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి వాడు స్వగృహాన్ని పొందడానికి కొరకు తిరిగి ఒక బస్సు ఎక్కి రావాల్సిన అవసరం లేదు, ఒక వాహనంలో రావాల్సిన అవసరం లేదు, నీకెవరో తెచ్చి వదిలిపెట్టవలసిన అవసరము ఇవన్నీ ఏమీ లేకుండా స్వప్నము తొలగిపోతే చాలు
అంతా నీ స్థలం లోపల నీవు ఎట్లుండాలన్నట్లు ఉన్నట్లే ఎట్లాగో అనన్య భక్తి లోపల అంత శక్తి ఉన్నది. అది పరమాత్మను పొందింపజేసినట్టే లెక్క. పొందబడగలడు అంటే ఈ మాట ఇట్లా అర్థం కాకపోతే పొందే అందుకొరకు పొందేది ఒకటి, పొందబడేవాడు ఒకటి, మళ్ళీ ఏమైపోతుంది? అన్యమైపోతుంది. అది పొందబడేవాడే పొందువాడే పొందబడేవాడు, పొందబడేవాడే పొందువాడు. ఇది నిజమైనటువంటి భక్తి. ఇది అనన్య భక్తి. స్వప్న దృష్టాంతం దీనికి చాలా చక్కగా అర్థమైపోయింది. ఇది పరమాత్ముని యొక్క పరిపూర్ణ జ్ఞాన సూత్రం అంటే కూడా అతిశయోక్తి కాదు. జీవా, నీవు నా లోపలనే అన్నప్పుడు నాకు ఇతరంగా నీవెక్కడా? నీవు నా లోపలనే ఉన్నావు అన్నప్పుడు నాకు ఇతరంగా నీవెక్కడా? నేనే నీవు, నీవే నేనైపోయింది. ఈ జగత్తు సమస్త జగత్తును వ్యాపింపబడి ఉన్నది. అట్టి పరమపురుషుడు పరమపురుషుడు అంటే ఈ విరాట్ విశ్వం అనేటువంటి పురమును శాసించేవాడు కాబట్టి పరమపురుషుడు అయిపోయాడు అన్నాడు. పురము, ఈ బ్రహ్మాండ పురమును శాసించేటువంటి వాడు, అందుకొరకే పరమపురుషుడు అనేటువంటి పేరు ఆయనకు వచ్చేసింది అన్నట్టు. అనన్య భక్తిచే పొందబడగలడు అంటే నీకు అన్యంగా ఇంకొకటి లేదే అనేది సత్యమైనప్పుడు, ఇంకా నీకు అన్యంగా ఇంకోటి లేదన్నప్పుడు నేను కూడా ఏది లేనప్పుడు నేను కూడా అన్యమే కాను అనే పరిపూర్ణ జ్ఞాన భావననే పరమాత్ముని పొందబడము అని అర్థం అన్నట్టు. ఇది చాలా నిగూఢమైనటువంటిది. ఇక 23 యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవయోగినః ప్రయాత యాంతితం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠోగు అర్జున, ఏ కాలమందు విడలిన యోగులు మరల తిరిగిరారో, ఏ కాలమందు విడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో ఆయా కాల విశేషములను చెప్పుచున్నాను. అంటే ఏ పరిస్థితి లోపల పోయినటువంటి వాళ్ళు పరమాత్మ పదాన్ని పొందుతున్నారో, పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతున్నారో, ఏ కాలమందు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ నరజన్మకు, మళ్ళీ ఈ జన్మకి వచ్చి మళ్ళీ జన్మిస్తూ ఉన్నారో, అది ఏ పరిస్థితిలో పోయిన వాళ్ళు తిరిగి రారు, ఏ పరిస్థితిలో పోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు అనేటువంటి కాల విశేషాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పైన చెప్పిన శ్లోకం ప్రకారంగా పరిపూర్ణమైనటువంటి పరమాత్ముని జ్ఞానం పొందినటువంటి వానికి ఎక్కడ పోయినా పరమాత్మకు తప్ప ఇంకొకటి లేనే లేదు అన్నప్పుడు పొందేవాడు కూడా పరమాత్మ లోపలనే ఉన్నాడు. పొందబడేది కూడా పరమాత్మ వస్తువే, ఇంకేముంటుంది? కాబట్టి తృప్త కాముడు అయిపోతాడు. ఆ వ్యక్తి ఏమైపోతాడు? తృప్త కాముడు అయిపోతాడు. తృప్త కాముడు అయిపోయిన తర్వాత ఎలాంటి కోరికనే ఉండనప్పుడు మనిషి యొక్క సంకల్పమే మరుజన్మకు కారణం. అటువంటి తృప్త కాములకు పొందవలసింది ఏమీ ఉండదు కాబట్టి తిరిగి రారు అని అర్థం అన్నట్టు. అంటే దేవుడు కావాలా, దేవునిది కావాలా? దేవునిది సృష్టి, దేవుడు, దేవునిది ఈ సృష్టి. అయితే భక్తుల లోపల ఎట్లుంటారంటే 2 రకాలు ఉంటారు అన్నట్టు.
నాకు ఈ దేవునిదే కావాలి. అణిమాది అష్టసిద్ధులు, నవమహాసిద్ధులు, లోకాంతరాలు అనేకమైనటువంటి ఏవైతే ఉన్నాయి కదా, అలాంటి వాటి కొరకే తపస్సులు చేస్తూ ఉంటారు, యోగ సాధనలు చేస్తూ ఉంటారు. యోగం అంటే ప్రతి ఒక్కడు కలయిక. యోగం అంటే కలిసిపోవడం. దేంతో కలిసిపోవాలనుకుంటున్నావు నువ్వు అనేది చాలా ముఖ్యం అన్నట్టు. నీవు పరమాత్ముని యొక్క వైభవముతోనే, పరమాత్ముని సృష్టి విశేషముతోనే సమరసమై ఈ కామోపభోగమే పరమ పురుషార్థంగా భావించి వాటి ప్రాప్తి కొరకే పరమాత్ముని మార్గంలో నడిస్తే ఏం దొరుకుతుంది నీకు? ఏది నువ్వు కోరుకుంటున్నావో అవి దొరుకుతాయి అన్నట్టు. దొరికినాయి మళ్ళీ పోతాయి. కోరిక లేనటువంటి వానికి ఏ కోరిక ఎందుకుంటుంది? ఏ కోరిక ఎందుకుంటుంది? అంతటా నీవే ఉన్నావు, అంతా నీవే అయి ఉన్నావు అనే భావం దృఢమైన తర్వాత విశేషంగా నువ్వు కోరుకోవాల్సింది ఏమీ ఉండదు. అయితే అటువంటి వాళ్ళు ఒక రకం యోగులు. దేవుని వైభవాలతో ఆకర్షింపబడేటువంటి వారు, దేవునితో ఆకర్షింపబడేటువంటి వారు, దేవుడు మాత్రమే కావాలనేటువంటి వాళ్ళు ఒక రకమైన యోగులు. దేవుని సృష్టి వైశిష్ట్యాలు, దేవుని యొక్క సృష్టి విశిష్టత నుండి సమరసమైపోయి భోగ భాగ్యాల మధ్యలో లోకాంతరాలు పొందేటువంటి భావన అణిమాదర్శ సిద్ధులతో కూడుకున్నటువంటిది. ఇటువంటి వీళ్ళని కూడా యోగులు అంటారు. ఏ దాంతో కలిసిపోతున్నావు? చూడండి, భూమి ఏ బీజంతో భూమి కలిసిందనుకోండి, లేక ఏ బీజము భూమిలో కలిసిందనుకోండి, ఏ బీజము భూమితో కలుస్తుందో భూమి లోపల నుండి అవి మాత్రమే వస్తాయి. ఎట్లాగో ఏ కోరిక నుండి, అంటే ఏ కోరిక నుండి నీవు ఉంటావో ఆ కోరికలే నీకు సిద్ధిస్తాయి. అది ఒక రకమైనటువంటి యోగ మార్గం. సకామ కర్మ మార్గం అంటారు దానికి. మొత్తం ముంగట వస్తుంది విషయం. నిష్కాములైనటువంటి వాళ్ళు ఇంకా అది ఎట్లుంటుందంటే, పెంక మీద వేడి చేసి పెట్టిన మనకు విత్తనాలని అవి మళ్ళీ మొలవయిగా. అంటే జ్ఞానమనే అగ్ని లోపల తప్పింపబడినటువంటి మనసు ఏదైతే ఉంటుందో ఇంకా అది మళ్ళీ జన్మను కోరుకోదు, మళ్ళీ ప్రపంచంలో దీన్ని కూడా కోరుకోదు. ఈ రెండు విధాల మార్గాలు ఉన్నాయి ప్రపంచం లోపల. అవి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణమాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. స్పష్టమైనటువంటి జ్ఞానముతో కూడుకున్నప్పుడు కోరిక తనకు తాను అంతరించిపోతుంది. ఎట్లా అంటే, ఉదయకాలము లోపల మంచు బిందువులంతా గడ్డి పరక మీద కనిపిస్తూ ఉంటాయి. సూర్యోదయానికి పూర్వము చలికాలంలో హిమబిందువులు, మంచు బిందువులంతా గడ్డి పరకల మీద మెరుస్తూ ఉంటాయి అన్నట్టు. ముత్యాల మాదిరిగా మెరుస్తూ ఉంటాయి. సూర్యోదయం అయి సూర్యుడు ఎట్లా పైకి వస్తూ ఉంటాడో ఆ సూర్యరశ్మి తాకిడికి మంచు బిందువులు అంతర్ధానం అయిపోతాయి. మంచు బిందువులు అంతర్ధానం అంటే కనిపించకుండా పోతాయి అన్నట్టు. అట్లాగే జ్ఞానమనే అగ్ని ఎప్పుడైతే మన లోపల రగులుకుంటుందో అప్పుడు కోరికలనేటువంటి మంచు బిందువులు లాంటివి సూర్య కిరణాలు ఎట్లా గ్రసించేస్తాయో జ్ఞానాగ్ని కిరణాలు మన కోరికలను గ్రసించేస్తాయి. కాబట్టి అగ్ని, ప్రకాశం అంటే స్పష్టమైనటువంటి జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ప్రకాశం అంటే జ్యోతిషాం అపిత జ్యోతి, అంటే ప్రకాశం అంటే జ్ఞానం, అగ్ని అంటే కూడా జ్ఞానం. పగలు అంటే కూడా స్పష్టంగా ప్రతి వస్తువు కనిపించేటువంటిది పగలు, చీకటిని ఛేదించేటువంటిది ప్రకాశం, కోరికలను దహించేటువంటిది అగ్ని. చూడండి, శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత నుండి పున్నమి వరకు ఉండే శుక్లపక్షం. అవి దినదినం ప్రవర్ధమానమవుతూ ఉంటాయి అన్నట్టు. మన జ్ఞానము కూడా అట్లాగే శుక్లపక్షంతో ఎందుకు పోల్చబడ్డదంటే,
గురుముఖంగా జ్ఞానం యొక్క అభ్యాసం చేస్తే దినదినము ప్రవర్ధమానము చెందుతూ ఒకరోజు పూర్ణచంద్రునిలాగా ఇంకా ఎలాంటి కొరత అజ్ఞానం లవలేశం లేకుండా కూడా దినదిన ప్రవర్ధమానం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి శుక్లపక్షంతో కూర్చున్నట్టు 6 నెలల ఉత్తరాయణ కాలం. మన కాలాల లోపల ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 కాలాలు ఉన్నాయి. శ్రేష్టతమమైనటువంటి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి కాలము ఉత్తరాయణ కాలం. దక్షిణాయనం లోపల కొన్ని సమస్యలు ప్రకృతిపరమైనటువంటి ఉంటాయి అన్నట్టు. ఉత్తరాయణం లోపల ఎలాంటి ప్రకృతిపరమైన సమస్యలు ఉండయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, అంతా శీతోష్ణాలు, ఇవన్నీ మనిషికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఉత్తరాయణంతో పోల్చారు. అంటే ఇది జ్ఞాన మార్గము, మోక్షానికి తీసుకుపోయేటువంటి జ్ఞాన మార్గం. అందుకే అగ్నితో పోల్చారు. అగ్ని అంటే జ్ఞానాగ్ని దగ్ధకరమాణం. అగ్ని కట్టెలని ఏ రకంగా అయితే భస్మం చేసేస్తుందో జ్ఞానం పరిపూర్ణం. ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకం లోపల చెప్పినటువంటి 22 దాంట్లో చెప్పినటువంటి అనుభవం ఏదైతున్నదో నీ కోరికలన్నీ దహించేస్తుంది అగ్నితోని. ప్రకాశము కనిపించింది కూడా స్పష్టంగా అంధకారాన్ని ఛేదించేసే శక్తి. పగలు కూడా స్పష్టంగా అన్నీ కనిపించేటువంటిది. శుక్లపక్షము దినదిన ప్రవర్ధమానం చెందేటువంటిది. ఉత్తరాయణము ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంతో నింపేటువంటిది. కాబట్టి జ్ఞాన మార్గానికి ఇటువంటి వాటితో పోల్చబడ్డది. ఈ జ్ఞాన మార్గం లోపల ఇవన్నీ ఏ మార్గం లోపల కలవో అంటే ఈ మార్గంలో నడవడానికి ప్రయత్నించడము, ఈ మార్గం లోపల సిద్ధిని పొందడము, ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనులు. అయిపోయింది కదా. బ్రహ్మవేత్తలు అంటే ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు. అంటే అయం ఆత్మ బ్రహ్మభావ తత్పరులే బ్రహ్మవేత్తలు. నా ఆత్మే, నా అస్తిత్వమే పరతత్వం, నా అస్తిత్వమే పరతత్వము, పరతత్వమే నా అస్తిత్వం. ఇదే బ్రహ్మవేత్తలు అంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వాళ్ళు, వాళ్ళకు బ్రహ్మవేత్తలు అంటున్నాము. బ్రహ్మమునే పొందుచున్నారు. పొందడం ఏమిటిది? పొందేవాడేవాడు, పొందబడేది ఏమిటి? ఇటువంటి పరిపూర్ణ భావన ఈజ్ ఈక్వల్ టు పొందిక. సర్వం ఖలువిదం బ్రహ్మ అనేటువంటి భావం ఏదైతున్నదో ఆ పొందికనే బ్రహ్మమును పొందడం అని అర్థం అన్నట్టు. ఇంకా వీళ్ళు విడిలిన బ్రహ్మవేత్తలు, వీళ్ళకి ఇంకా మళ్ళీ వచ్చేటువంటి ప్రసక్తి పునర్జన్మరహితమైనటువంటి. ఇక వీళ్ళు యోగులే, క్రింది వాళ్ళు కూడా యోగులే. యోగ అంటే పొందడం అని అర్థం అన్నాడు, కలిసిపోవడం అని అర్థం అన్నాడు. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మంతో కలిసిపోయిన పునర్జన్మ లేదు. అది యోగులు, అదొక రకమైన యోగులు. ఇంకొక రకమైన యోగులు అంటే ఇక్కడ వస్తుందన్నట్టు. ధూమో రాత్రి తథా కృష్ణ షణమాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. పొగ. ఇప్పుడు ఆనందం కొరకు అర్రలు చేస్తూ ఉంటాం మనం. ఆనందం దొరికేది బ్రహ్మజ్ఞానం నుండే. ఆ మాట తెలుసుకోకపోతే ఆనందం అనేటువంటిది పొగలోపల అగ్ని ఎట్లా కనిపించకుండా ఉంటుందో నీకు ఆ ఆనందం అనేటువంటిది అనుభవం లోపలికి రాదు. అందుకే పొగతో పోల్చిండు అన్నాడు. రాత్రి ఎట్లుంటుంది? వస్తువు రాత్రి కృష్ణపక్షము 6 నెలలు గల దక్షిణాయనం. ఈ మార్గంలో పోతున్నారు. ఆ మార్గంలో వెళ్ళిన సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది
మరలా వెనకకు వచ్చుచున్నాడు. యదృశ్యం తన్నశ్యతి అని ఒక సూత్రం ఉందన్నాడు. అది ఏ లోకమైనా కానీ, ఏ భోగమైనా కానీ, ఇంద్రభోగాలైతేమి, ఏ భోగాలైతే అన్నీ ఎప్పుడైతే దృశ్యాలో అవి నశ్యాలంటే నశించిపోతాయి. అదృశ్యమైనటువంటి పరమాత్మ వస్తువు, దృశ్యమైనటువంటి జగద్విషయాలు మొత్తం మీద. పొగతో ఎందుకు పోల్చాడంటే ఆనందం కొరకే మనసు లోపల, హృదయం లోపల ఆనందం పొందాలనుకుంటాడు. అది పరమానందం కావాలనుకుంటాడు. కానీ ఇంద్రియ విషయ భోగాల సంబంధమైన దాని లోపలే వెతుకులాడుతూ ఉంటాడు. అంటే ఇది పొగ. అగ్ని లోపల నుంచే వచ్చిన పొగ అగ్నిని ఎట్లా కప్పేస్తూ ఉంటుందో, నీ కోరిక, నీ వాసన ఏదైతుందో అట్లా నీ ఆనందాన్ని కప్పేస్తుంది అన్నట్టు. రాత్రి అంటే ఏమిటిది? వస్తువు ఉన్నప్పటికైనా కానీ చీకటి కారణంగా ఆ వస్తువు మనకు గోచరించదు, ఉంటుంది. అట్లాగే పరమాత్మ సర్వవ్యాపకుడనే సత్యము అనుభవం లోపలికి రాకపోవడమే రాత్రి. వస్తువు చీకటి కారణంగా వెతకవలసి వస్తుందన్నట్టు. వెతికి పట్టుకునే అవసరం లేదు. అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువే పరమాత్మ అయినప్పుడు దాన్ని సాధ్యం చేసుకోవాలనే వెతుకులాట చీకటితో సమానం అన్నట్టు. వెతికితే దొరికేది కాదు. ఎందుకు వెతికితే దొరికేది కాదు? అది తప్ప ఇంకొకటి లేదు కాబట్టి. అది తప్ప ఇంకొకటే లేదు. ఎక్కడ ఏమున్నా అది అదే అయి ఉన్నది అన్నప్పుడు ఎంత ఈ మాట తెలియకపోవడమే అజ్ఞానం అన్నట్టు. ఉన్నా కానీ రాత్రిలో వస్తువును చూడలేము. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను కూడా మనము అవివేకం కారణంగా చూడకుండా పరమాత్ముని యొక్క సృష్టి విశేషాల నుంచే పారవశ్యం చెందడము, ఆ సృష్టి విశేషాలు పొందడమే పరమావధిగా భావించడమే అవుతుందో ఇది అజ్ఞానం. రాత్రి, పొగ, కృష్ణపక్షం. పున్నమి తెల్లవారి నుండి చంద్రుడు రోజు రోజుకు క్షీణించిపోతాడు అన్నట్టు. చంద్రుడు రోజు రోజు క్షీణించిపోతాడు. కొట్టక్ రోజు రోజు చంద్రుడు క్షీణించిపోతాడు అన్నట్టు. అమావాస్య వచ్చే వరకు చంద్రుడు 0 స్టేజ్కి వచ్చేస్తాడు. అట్లాగే ఈ సకామ కర్మయోగులు ఏమేమో కోరికలు పెట్టుకొని ఉంటారు. ఆ కోరికలు జ్ఞానాన్ని క్షీణదశకి తీసుకొని పోతాయి. పునరపి జననం, పునరపి మరణం, ఈ నా అణిమ, గరిమ, అష్టసిద్ధులు ఇవన్నిటి వెనక పోయి ఈ దొర్లడము, బొర్లడమే తప్ప మళ్ళీ ఇంకేముండదు. పున్నమి మరో రోజు నుంచి అమావాస్య వరకు ఎట్లయితే చంద్రుడు పూర్తిగా క్షీణదశను చేరుకుంటాడో, శూన్య స్థితి లోపలికి చంద్రుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో దాని పేరే అమావాస్య. సకామ కర్మయోగులు కోరికల తృప్తి కొరకు తిరిగి 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 చిట్ట చివరికి చిమ్మ చీకటి లోపలికి వెళ్ళిపోయినట్లు ఆ దానికి అందుకొరకే కృష్ణపక్షం అని అన్నమన్నట్టు. 6 నెలలుగా దక్షిణాయనం ప్రకృతి సంబంధమైనటువంటిది. ఉత్తరాయణం లోపల ఉండేటువంటి ఆహ్లాదం దక్షిణాయనం లోపల ఉండదు. ప్రకృతికే అటువంటి వైశిష్ట్యం ఉన్నదన్నట్టు. ఇవన్నీ అజ్ఞానంతో పోల్చబడ్డాయి. ఏ మార్గంన కలవో ఆ మార్గంన సకామ కర్మయోగి. సకామ అంటే ఏంటిది? దేవుడిని పక్కగా పెట్టి దేవునిది కోరుకునేటువంటి వాడు సకామ కర్మయోగి. సరే అంటాడు దేవుడు కూడా. చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరలా వెనుకకు వచ్చుచున్నాడు. చంద్రుని కర్తవ్యం ఏమిటిది? కృష్ణపక్షంలో ఒక రమణ, శుక్లపక్షంలో కృష్ణపక్షం, ఉత్తరాయణ శుక్లపక్షం లోపల ఒక రమణ, కృష్ణపక్షం లోపల ఒక రమణ ఎట్టయితే చంద్రుని పరిస్థితి ఉంటుందో అందుకే వీటితో పోల్చబడ్డది అన్నట్టు. మొత్తం మీద వెనకకు వచ్చుచున్నారు. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఇది మనకు ఏ మత గ్రంథాల్లో, ఒక సనాతన భారతీయ సంస్కృతి గ్రంథాల లోపల తప్ప
ఇటువంటి పొందికలు ఏవైతున్నాయి కదా, ఎవరు పరమాత్ముని యొక్క స్థితిని పొందగలుగుతారు, ఎవరు జన్మ జన్మలకు కారణం కాగలుగుతారు, ఈ రెండు విషయాలు కూడా మీకు వేరే మత ధర్మాల లోపల లేవు. పరమాత్మను పొందడం అంటేనే పరమాత్మని గురించి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్వచనాలు వేరే ఉంటాయి. నిరాకారం అని అంటూ ఉంటారు, మళ్ళీ సాకార ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. నిర్గుణుడని అంటూ ఉంటారు పరమాత్మను, మళ్ళీ గుణాలతోని కల్పన చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇట్లా పరమాత్మని యొక్క పరిపూర్ణ స్వరూప జ్ఞానము మరి జన్మకర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒక మన సనాతన ధర్మం లోపలనే ఉన్నది. దీన్ని ఒప్పమనేటువంటి వాళ్ళు 1,00,000 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇది శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తి అన్యయా వర్తతే పునః. ఈ శుక్లకృష్ణ మార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగా ఉండునవిగా తలంపబడుచున్నవి. అందు మొదటి దానిచే జన్మరాహిత్యం, రెండవ దానిచే మరల జన్మము యోగి పొందుచున్నాడు. ఇద్దరు యోగులే, సకామయోగి నిష్కామయోగి, ఇంతే. సకామయోగి ప్రపంచం సృష్టికర్త యొక్క సృష్టి వైభవాల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. వీటన్నిటిని నిర్మూలం చేస్తున్నటువంటి వాడు నిష్కామ కర్మయోగి. ఇవి రెండు ప్రపంచం లోపల శాశ్వతంగా ఉండునవిగా తలంపబడుచున్నవి. శాశ్వతంగానే ఉంటాయి. ఎట్లా అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి రాత్రి పగలున్నది, సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. ఇట్లా సృష్టి పుట్టినప్పటి నుంచి దైవీ సంపత్తి, అసురీ సంపత్తి అప్పటి నుంచే ఉన్నదన్నట్టు. ఈ రకంగా సృష్టి అనేటువంటి ద్వంద్వాలతో కూడుకొని ఉన్నది. పరమాత్మని సృష్టి ద్వంద్వాలతో, సుఖ దుఃఖ రాగ ద్వేష ఇటువంటి అన్ని ద్వంద్వాలతో కూడుకున్నది. రాత్రి పగలు వీటితో కూడుకొని ఉన్నది. కాబట్టి అట్లాగే సృష్టి లోపల పుట్టినటువంటి మానవులు తిరిగి రాకుండా పోయేందువరకు ప్రయత్నం చేసేటువంటి జనులు ఉన్నారు, మార్గం ఉంది. మళ్ళీ పోయి ఇవే కామోపభోగ పురుషార్థమే, కామోపభోగాలే పరమ పురుషార్థంగా భావించినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు రావడము పోవడం కలిగి ఉంటారు. ఇవి సృష్టి లోపల శాశ్వతంగా ఉంటాయి. అయితే పరమాత్ముడు మాత్రమే మాకు అవసరము అంటే పరమాత్ముడే కావాలి అనేటువంటి వాడు జన్మరాహిత్యం పొందుతాడు. పరమాత్మునిది కావాలి, పరమాత్ముని సృష్టి విశేషాలే నాకు కావాలి అనేటువంటి వాడు మళ్ళా జన్మమును పొందుతున్నాడు అన్నట్టు.